హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ సమయస్ఫూర్తి. రామభద్రపురం అనే ఊరిలో సూర్యం అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ఏదైనా సమస్య వస్తే అప్పటికప్పుడు తన యొక్క సమయస్ఫూర్తితో ఆ సమస్య నుంచి బయటపడేవాడు. ఎంత తెలివైనవాడైనప్పటికీ తన తెలివితేటలను అందరి ముందు ప్రదర్శించకుండా ఊరందరి ముందు మాత్రం చాలా అమాయకుడిలా నటించేవాడు. అయితే ఒకరోజు సూర్యం ఊర్లో ఒక పని మీద వెళ్తూ ఉండగా దారి మధ్యలో, ఒరే సూర్యం, ఎక్కడికి వెళ్తున్నావురా? నాకు నీతో చిన్న పని పడింది. ఏంటి రామయ్య బాబాయ్, నాతో నీకేం పని? నువ్విప్పుడు తక్షణమే నాతో పాటు మన జమీందారింటికి రా. అని సూర్యాన్ని జమీందారింటికి తీసుకుని వెళ్తాడు. వచ్చావా రామయ్య? నా బిడ్డ ప్రాణాలు కాపాడే ఔషధ మొక్కల్ని ఎవరు తెస్తున్నారు? ఇదిగోండి, ఈ ఊర్లో మంచి పనులన్నీ తన నెత్తి మీదేసుకుని మరీ చేస్తూ ఉంటాడు సూర్యం. మనిషి చాలా మంచోడు. ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళ కష్టాలు తీర్చే అంతటి దయాహృదయం గలవాడు. సూర్యం, ఎలా అయినా సరే నువ్వు ఆ ఔషధ మొక్కలు తెచ్చి నా కూతురి ప్రాణాలు కాపాడాలి. నాకీ ఒక్క సహాయం చేయి. నీకు కావాలంటే నా ఆస్తినంతా రాసిస్తాను అని సూర్యం చేతులు పట్టుకుని జమీందార్ బ్రతిమలాడసాగాడు. అసలక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని సూర్యం ఆశ్చర్యంగా రామయ్య వైపు చూస్తూ ఇలా అంటాడు. బాబాయ్, అసలు మీరందరూ ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటలేదు. అసలేం జరిగిందో వివరంగా చెప్పండి. ఇక్కడికి చాలా దూరంలో ఉన్న వేదాంతపురం వెళ్ళి ఔషధ మొక్కలు తేవాలరా. ఔషధ మొక్కలా? అవెందుకు బాబాయ్? నీకు తెలుసుగా, నేను ఔషధ మొక్కలతో వైద్యం చేస్తానని. మన జమీందారు గారి అమ్మాయికి ఒక వింత జబ్బు చేసింది. నేను చెప్పే ఔషధ మొక్కలు తెచ్చావంటే వాటితో ఆ అమ్మాయికి వైద్యం చేసి ఆ జబ్బును తగ్గిస్తాన్రా. నువ్వైతే చాలా మంచోడివి. చెప్పిన పని చెప్పినట్టు చేస్తావు. అందుకే నీకు చెప్తున్నారా? అలాగే బాబాయ్, తప్పకుండా నేను ఆ వేదాంతపురం వెళ్ళి ఔషధ మొక్కలు తెస్తాను. కానీ నాకొక్కటే భయంరా. ఏంటి బాబాయ్ నీ భయం? ఆ వేదాంతపురం వెళ్ళాలంటే ఆ చందన పడవిని దాటెళ్ళాలి. అక్కడ దారి దోపిడీ దొంగలు నివసిస్తున్నారని, అటువైపు వెళ్లే బాటసారుల ప్రాణాలు తీసి వాళ్ళ డబ్బు బంగారం దోచుకుంటున్నారని జనమంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే ఆ దారి దోపిడీ దొంగల కంటపడితే నిన్నేమైనా చేస్తారేమోనని నాకు భయంగా ఉందిరా. అబ్బా బాబాయ్, నువ్వేం భయపడకు. అక్కడ నిజంగా దారి దోపిడీ దొంగలున్నారో లేదో. ఒకవేళ నేను వెళ్లకుండా ఉండిపోతే జమీందారు గారి అమ్మాయి ఆరోగ్యం ఎలా బాగవుతుంది? ధైర్యం చేసి ఆ ఔషధ మొక్కల్ని తప్పకుండా సాధించి తెస్తాను అని చెప్పి ఆ ఔషధ మొక్కలు తేవడానికి బయలుదేరతాడు. సగం దూరం వెళ్లిన తర్వాత ఆ చందనపు అడవి వస్తుంది. సూర్యం నడుస్తూ ఉంటే అతని వెనుక ఎవరో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరో నా వెనుక నడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందేంటి? ఇది కేవలం నా భ్రమ, లేకపోతే నిజంగానే నన్ను ఎవరైనా వెంబడిస్తున్నారా? ఓసారి వెనక్కి తిరిగి చూద్దాం అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించరు. మరలా కొంచెం దూరం నడవగానే ఎవరో ఒక మధ్య నడివయసు వ్యక్తి కింద పడిపోయి దాహం దాహం అని అంటూ ఉన్నాడు. అయ్యో, ఇతనెవరో బాటసారిలా ఉన్నాడే. పాపం, ఇతనికి చాలా దాహం వేస్తుందనుకుంటా. ఇక్కడెక్కడైనా చెరువుందేమో చూసి ఇతని దాహం తీర్చి ఇతన్ని సేద తీర్చాలి అని అక్కడ దగ్గర్లో ఉన్న చెరువులో నుంచి ఆకులు చుట్టి కొన్ని నీళ్లు తెచ్చి అతనికి పట్టాడు. అతను కొద్దిసేపటి తర్వాత కోలుకొని, మీకు చాలా ధన్యవాదాలు బాబు. సొమ్మసిల్లి పడిపోయిన నన్ను చూసి నా దాహం తీర్చి నా ప్రాణాలని కాపాడావు. నా పేరు నరసయ్య. నేనిక్కడ దగ్గరలో ఉన్న రామాపురంలో ఉంటాను. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు బాబు? ఒక చిన్న పని మీద వేదాంతపురం వరకు వెళ్ళాలండి. ఓ అవునా? మా ఊరు దాటిన తర్వాతే వేదాంతపురం వస్తుంది. మా ఊరు వచ్చినంత వరకు నాకు తోడుగా నువ్వు దొరికావు. మనిద్దరం కలిసి ప్రయాణిద్దాం బాబు. సరేనండి. అలా కొంచెం దూరం వెళ్ళగానే వారికి ఒక చెట్టు కనిపిస్తుంది. ఓ సూర్యం, ఇక్కడ కొద్దిసేపు ఆగు. ఈ చెట్టును చూసావా? లేదండి, ఎప్పుడూ చూడలేదు. ఇది చాలా మహిమగల చెట్టు. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలుంటాయని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు. నువ్వు ఆకును ఒక్కసారి తింటే ఎన్నో రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చంట అని ఒక రెండాకులు తెంపి
తినమని సూర్యం చేతికిస్తాడు నరసయ్య. మరి మీరు తినరా? ఎందుకు తిన్ను? నేను తింటాను, నువ్వు తిను అని 2 ఆకుల్ని తన నోట్లో వేసుకుని నములుతూ ఉంటాడు నరసయ్య. నరసయ్య ఆకుల్ని నోట్లో వేసుకున్నాడు కాబట్టే ఇంకేం భయం లేదని సూర్యం కూడా నోట్లో వేసుకుని నమిలి మింగేశాడు. ఏంటి, నాకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది అని సూర్య అనగానే తన నోటిలో ఉన్న ఆకు రసాన్ని మింగకుండా బయట కూసేసి ఇలా అన్నాడు. కళ్ళు తిరగటం ఏంటి? నిజంగానే ఇప్పుడు నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు కూడా. ఎందుకంటే ఇది రోగాల బారి నుండి తప్పించుకునే ఔషధ మొక్క కాదు, నీకు మత్తు కలిగించే మొక్క అని అనగానే నిజంగానే సూర్యం కళ్ళు తిరిగి కిందన పడిపోతాడు. సూర్యం లేచి చూసేసరికి తను ఒక చెట్టుకి కట్టుంటాడు. అవును, అసలు నాకేమైంది? నన్నెవరిలా కట్టిపడేశారు? మెల్లగా గుర్తొస్తుంది. ఆ నరసయ్య నాకేవో ఆకులు తినమని ఇచ్చాడు, అతను నోట్లో వేసుకున్నాడు. నేను ఆకులు తినేసి కళ్ళు తిరిగి పడిపోయాను. ఇదంతా చేసిందా నరసయ్య అనుకుంటా. అంతలో బందిపోటైన నరసయ్య తన వేషం మార్చుకుని అక్కడికొస్తాడు. నీకు స్పృహ తప్పేలా చేసింది నేనే అని అంటూ ఉండగా ఇంకో 5 బందిపోట్లు సూర్యం చుట్టూ చేరారు. అంటే నేను బందిపోట్లకు చిక్కానన్నమాట. వీళ్ళ నుంచి ఇప్పుడు ఎలా తప్పించుకోవటం అని మనసులో అనుకుంటూ సూర్యం ఆలోచిస్తూ ఉన్నాడు. నువ్వు ఆలోచించింది చాలు గాని నీ దగ్గరున్న డబ్బులు బంగారం అంతా తీసి మాకివ్వు. నీ తెలివి తెల్లారినట్టే ఉందిరా రంగా. వాడిని అడిగితే కట్టున్న చేతులతో వాడేలా ఇస్తాడ్రా. వెళ్ళి వాడి దగ్గర ఏ విలువైన వస్తువులున్నాయో తీసుకో, అలా తీసుకుని వాడి పని ముగించేయ్ అని నరసయ్య చెప్పగానే రంగా అనే ఇంకో బందిపోటు సరే గురువుగారు అని చెప్పి సూర్యంకి దగ్గరగా వెళ్తాడు. అప్పుడు సూర్యం తన సమయస్ఫూర్తితో ఇలా అంటాడు. ఆగండి, నా దగ్గర ఈ కాస్త సొమ్ము తీసుకొని నన్ను చంపితే మీకేమొస్తుంది? అదే ఇప్పుడు నన్ను వదిలిపెడితే నేను వేదాంతపురానికి వెళ్తున్నాను. అక్కడ ఒక నిధి దాగి ఉంది. మా తాతగారు చనిపోయే ముందు నా చెవిలో ఆ నిధికి వెళ్లే మార్గాన్ని చెప్పారు. ఇప్పుడు నేను ఆ నిధి కోసమే వెళ్తున్నాను. ఆ నిధి నాకు లభిస్తే నేను అత్యంత ధనవంతునవుతాను. పైగా మీకు కూడా అందులో కొంత భాగాన్ని ఇస్తాను. బాగా ఆలోచించండి. నన్ను చంపితే మీకేమీ రాదు, అదే నన్ను వదిలేస్తే మీకు నిధిలో కొంత భాగమైనా వస్తుంది అని అనేసరికి అందరూ ఆలోచనలో పడతారు. ఇప్పుడు మేము నిన్ను వదిలేస్తే నువ్వు ఆ నిధి తీసుకుని ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే మా ఊర్లో నా భార్య, పిల్లలు, గొడ్డు గోద అన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి నేనెక్కడికి వెళ్ళిపోతాను? మా ఊరు చేరాలంటే తిరిగి నేను ఆ నిధిని పట్టుకుని ఈ దారి వెంటే రావాలి. అప్పుడు మీ వాటాని ఇక్కడిచ్చేసి నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. ఈ ఒప్పందం మీకు సరైతే నన్ను వదిలిపెట్టండి. ఆ మాటలు విని బందిపోటులందరూ ఒక పక్కకెళ్ళి ఇలా మాట్లాడుకున్నారు. వాడు ఖచ్చితంగా వాడి భార్య, పిల్లల కోసమైనా ఇటు తిరిగొస్తాడు. అప్పుడు వాణ్ణి చంపి మొత్తం నిధి మనమే దోచుకుందాం. ఇప్పుడు మాత్రం వాణ్ణి వదిలేద్దాం. అమ్మయ్యా, వీళ్ళు నేను చెప్పిన మాటలు నమ్మేశారు. ప్రస్తుతానికైతే వీళ్ళ నుంచి తప్పించుకోగలుగుతున్నాను. తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని తన మనసులో అనుకుంటాడు. వెంటనే బందిపోట్లు సూర్యానికి కట్టిన తాళ్లను విప్పేస్తారు. సూర్యం అక్కడి నుంచి వేదాంతపురానికి బయలుదేరి వెళ్లిపోతాడు. అలా వేదాంతపురం చేరి అక్కడ ఒక వైద్యుణ్ణి కలిసి ఔషధ మొక్కలను సేకరించి తిరిగి వస్తూ ఇలా అనుకుంటాడు. ఇప్పుడు నేను ఆ బందిపోటుని దాటుకుని మా ఊరు చేరుకోవాలి. ఇప్పుడు నేను నిధితో రాలేదని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు. అసలు నేను నిధి తెచ్చినా తేకపోయినా వాళ్ళు నన్ను చంపటమైతే ఖాయం. అప్పుడు ఏదో సమయస్ఫూర్తితో తప్పించుకోగలిగాను, కానీ ఇప్పుడెలా తప్పించుకోవాలబ్బా అని ఆలోచిస్తూ ఉండగా అతడికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. పక్కనే ఒక చెట్టు కనిపించింది. వెంటనే దాని రసం తీసి ఒక చిన్న సీసాలో వేసి చందనపు అడవి లోపలికి వెళ్తాడు. అక్కడే సూర్యం కోసం కాపు కాస్తున్న బందిపోట్లు సూర్యం ఖాళీ చేతులతో నిధి లేకుండా రావటం చూసి చాలా కోపంగా సూర్యం మీదకి రాసాగారు. ఆగండి, నేను చెప్పేది వినండి. నాకు నిధి కనిపించింది, కానీ అంత నిధి నేనొక్కనే మోసుకొని రాలేను. పైగా ఆ నిధికి కాపలాగా చాలా పాములున్నాయి. నాకు చాలా భయమేసింది. అప్పుడు నాకు ఒక స్వామీజీ కనిపించి ఒక పసరుమంది ఇచ్చారు. ఇది తాగితే ఆ పాములు కాటి వేసినప్పటికీ ఏమీ జరగదంట. ఇక్కడే నేను కొంచెం సేవించాను. అప్పుడు ఆ నిధి దగ్గరికి వెళ్తుంటే ఒక పాము కాటి వేసింది, కానీ నాకేం జరగలేదు. ఇదిగోండి, ఆ పాము కాటు గుర్తులు నా కాళ్ళ మీదే ఉన్నాయి. చూడండి, చూసారా?
నాకేమీ కాలేదు. అని చెప్పగానే బందిపోట్లందరూ ఆశ్చర్యపోయారు. నువ్వు చెప్పింది నమ్మశక్యంగా లేదు. ఆ రసం తాగిన తర్వాత పాము కాటు వేసినా నీకేమీ జరగలేదా? ఎంత విచిత్రం. మేమెక్కువగా అడవిలోనే సంచరిస్తూ ఉంటాం. అందుకే మాలో చాలామంది పాము కాటుతో మరణించారు. ఇలా రసం తాగితే మాకు లాభమే. కాని నువ్వు చెప్పింది నమ్మబుద్ధి కావటం లేదు. అసలు నిజంగానే అక్కడ నిధి ఉందో లేదో మాకు అనుమానం వస్తుంది. నాకు తెలుసు మీరు చెప్తే నమ్మరని. అందుకే ఆ నిధిలో ఉన్న ఈ నాణాన్ని తీసుకొచ్చాను అని ఆ నాణెం వాళ్ళకి చూపిస్తాడు. ఇప్పుడు నమ్మకం కుదిరిందా? నేనొక్కనే అంతటి నిధిని తీసుకురాలేను. మీ సహాయాన్ని కోరి మీకు కూడా ఈ రసాన్ని తీసుకొచ్చాను. దీన్ని మీరందరూ సేవిస్తే మనం అందరం కలిసి ఆ నిధిని సొంతం చేసుకుందాం. ఏమంటారు? ఆ నాణెం చూసి బందిపోట్లకి నమ్మకం కలిగింది. ఈ రసం తాగితే పాము కాటు వేసినప్పటికీ ఏమీ జరగదు. అలాంటప్పుడు భయమేంటి? తప్పకుండా దీన్ని సేవించి ఎప్పుడూ పాము కాటు నుంచి మేం తప్పించుకోవచ్చు అని అందరూ ఆ రసాన్ని కొద్ది కొద్దిగా తాగేశారు. అలా తాగిన 2 నిమిషాల్లోనే అందరూ కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే వారందర్నీ ఒక చెట్టుకు కట్టేశాడు సూర్యం. ఊర్లోకి వెళ్లి అక్కడ రాజుభటులకు బందిపోట్లు పలానా దగ్గర చందన పడువుల్లో ఒక చెట్టు దగ్గర కట్టి ఉంచానని సమాచారాన్ని ఇస్తారు. వెంటనే త్వరగా ఔషధ మొక్కలను తీసుకుని జమీందారు ఇంటికి వెళ్ళగానే అక్కడ రామయ్య జమీందారు కూతురికి వైద్యం చేసి బాగు చేశాడు. జమీందారు చాలా సంతోషించారు. ఈ విధంగా సూర్యం తన సమయస్ఫూర్తితో అనేక అపాయాల నుంచి తప్పించుకుంటాడు.